ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టులో వర్గీకరణకు వర్గీకరణ చేయమని తీర్పు ఇచ్చినట్లు ఈ రాష్ట్రంలోని దేశంలోని చాలా పక్షాలు అందరికీ ప్రచారం చేసి అదే బాణ్ణి కొనసాగిస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తెచ్చే విధంగా చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ఈ బిల్లును వర్గీకరణ చేయాలనే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు సమస్యలు, ఈ వర్గీకరణ అనే సమస్యపై మనం మాల మహానాడు తరఫున అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూనే ఉంటున్నాం. ఈ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా మన ప్రవీణ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ ఇలాంటి వ్యక్తులు అనేక సంవత్సరాలుగా దీనిపై అనేక పోరాటాలు చేయడం జరిగింది. అలానే ఈ యువతంతా కూడా ఈ మధ్యకాలంలో కాకినాడలో మనం చూసిన బంద్కి మన వాకలపూడి నుంచే అనేక మంది వచ్చి బంద్ని సక్సెస్ చేయడంలో చాలా సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఎందుకు చేస్తున్నామంటే వర్గీకరణ అనే అంశం మనం చిన్నదిగా చూస్తున్నా కానీ అది చాలా పెద్ద అంశం. ఇక ముందు మన పిల్లలకి గురుకుల పాఠశాలలో సీట్లు వచ్చే పరిస్థితి కూడా పోయే విధంగా ఇది ఉంటుందనేది నిజం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాల మాట నుంచి చదువుకోవడానికి కూడా మాలలకు ఎటువంటి అవకాశాలు లేకుండా చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. అందరూ కూడా ఒకటే ప్రచారం చేస్తున్నారు. మాలలు అనేవారు డబ్బులు సంపాదించేశారు, ఉద్యోగాలు సంపాదించేశారు, వాళ్లే ముందున్నారు, వాళ్లే రిజర్వేషన్ అంతా అనిపిస్తున్నారనే ప్రచారాన్ని అన్ని పార్టీలు, అన్ని కులాలు కూడా ఏకగ్రీవంగా చేస్తున్నాయి. అంటే మాలలు అనేవారికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంత స్థాయి ఉందో మీకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలనే